హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ 5 మూవీస్ ఉన్నాయి భయ్య. అన్ని చిన్న మూవీస్. ఆ 5 మూవీస్లోకి వెళ్ళి నిన్న ఆల్రెడీ ఒక మూవీ ప్రీమియర్ వేయడం జరిగింది. సో ఆ మూవీ చూసాం. ఆ మూవీ గురించి ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాం. ప్లస్ ఈరోజు మూవీ ఇంకొకటి రిలీజ్ అవుతుంది భయ్య. ARM మన తమిళ్ మూవీ తెలుగు డబ్ అవుతుంది. సో అదొకటి. అది ఈరోజు ఈవినింగ్ షో బుక్ చేసుకుని అది చూసి ఎలా ఉన్నాయని రివ్యూ ఇస్తాం. సో ఇంకా 3 మూవీస్ పెండింగ్ ఉంటాయి. ఆ 3 మూవీస్ ఇవన్నీ రిలీజ్ అయిపోతున్నాయి భయ్య. ఆ 3 మూవీస్వి. సో అలా 3 మూవీస్ భలే ఉన్నాడు, మట్టు వల్లదురాటు, ఉత్సాహం, అన్నీ చిన్న సినిమాలే. సో చిన్న సినిమా అయినా సరే చూసి ఎలా ఉన్నా అనేది చెప్తాం. సో నేను నిన్న ప్రసాద్ MXలో ప్రీమియర్స్ మూవీ మన కలంగా అనే మూవీ రిలీజ్ అయిన పోయా. ఆ మూవీ చూశాక నాకైతే ఎందుకు తీసినో డైరెక్టరు పైసలు వేస్ట్ అన్నట్టు అనిపించింది. పర్ఫార్మెన్స్ అంటావా, వాళ్ళ ఎవడైతే హీరో తప్ప మిగతా అందరు ఆర్టిస్ట్ ఓకే భయ్య. ఎందుకంటే అటు విలన్ అటు హీరో ఉంది, అందరు ఆర్టిస్ట్ ఓకే. కానీ నాకు హీరో యాక్టింగ్ మాధుర్యం చూసుకుంటే నార్మల్ ఉంది. ఇంకా వాడు అంటే హీరో పైకి రావాలి. హీరో పేరు తెలియదు భయ్య. హీరో నేను ట్రైలర్ రిలీజ్ చేయాలి, టీజర్ చూసి వచ్చా భయ్య మూవీకి అయితే. సో హీరో ఇంకా యాక్టింగ్ చాలా, ఇంకొకటి ఏంటంటే హీరో యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకో. ప్లస్ డైలాగ్ డెలివరీ భయ్య. ఎక్కడ సింక్ లేకున్నా అట్లా డైలాగ్ డెలివరీ ఉంది. సో మిగతా ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫాదర్ మదర్ ఇంకా ప్లస్ హీరోని ప్లస్ సర్పంచ్ ప్లస్ విలన్, వీళ్ళ యాక్టింగ్ అయితే మనం చెప్పవసరం లేదు. చాలా మూవీస్లో వీళ్ళు యాక్ట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళ ఇట్లాంటి డౌట్ లేదు. సో నాకు ఈ మూవీ చూసినంత సేపు అయితే ఏమంటారు, ఈ మూవీ చూసినంత సేపు అయ్యా మన తమిళ్ తెలుగులో డబ్ అయిన మూవీ కాంటరా, ఒక వీరుపక్ష, ఒక టంపుల్, ఈ 3 సినిమాలు వృద్ధి మిక్స్ చేసేట్లుండో అదే తీసుకొచ్చి పెట్టారు కలంగా అనే మూవీ. ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మన కాంటారా జరుగుతుంది. కాంటారా స్టార్టింగ్ ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో సేమ్ అదే, అక్కడ అదే ఇక్కడ ఇదే. ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి వీరుపక్ష. కమింగ్ టు ద సెకండ్ మళ్ళీ అది ల్యాగ్ అయిపోతుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చి చూస్తే తమిళ్ మూవీ ఒక తెలుగులో 2002లో అమ్ముడు అని ఆ మూవీ. ప్లస్ ఇంకొకటి మన తెలుగులో ఇంకొక మూవీ ఉంది ఏ ఫిలిం బై అడ్విన్ పార్ట్ 2లా వాడు అందరినీ చంపేస్తారు. సో ఇలా సేమ్ అదే అలా అవన్నీ ఈ 4 మూవీ కాపీ కొట్టి పేస్ట్ చేసినట్టుంది డైరెక్టర్ అయితే. స్టార్టింగ్ ఓకే, స్టార్టింగ్ ఎంట్రీ సీన్ హీరో కాకుండా నార్మల్ జనరల్ ఆడియన్స్ ఏమంటారు, వేరే ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళది అంటే వేరే ఆర్టిస్ట్ వాళ్ళు చాలా మూవీస్లో ఉన్నారనుకుంటా. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ సీన్స్ వచ్చేసి హీరో ఎంట్రీ కాకుండా వేరే వాళ్ళ నార్మల్ వస్తాయి, అక్కడ భయపడడం ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బి బాగానే ఉంది, ఎవ్రీథింగ్ వెరీ గుడ్. నాకైతే ఈ చూసినంత సేపు అయితే ఈ 4 సినిమాలు మిక్స్ అవుతాయని అనిపించింది. ఒకవేళ మీరు నేను ప్రీమియర్స్ ఒకవేళ వచ్చుంటే చూసుంటే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయబోయా కలంగా మూవీ. సో అసలు ఈ కలంగా అని టైటిల్ పెట్టేది కానమీని, కలంగా అని ఓడు అని మనం చెప్పే రివ్యూలో తెలుసుకున్నాం. స్టార్ట్ చేసేద్దాం భయ్య కలంగా రివ్యూ. సో కలంగా స్టార్ట్ చేస్తున్నా. సో కలంగా మూవీకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో భయ్య ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయబోయా. మన ఛానల్ మీ చేయలేని మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీరు బాగుంటేనే మేము బాగుంటాం భయ్య. సో ఈ మధ్యలో కొద్దిగా లేట్ రివ్యూస్ ఇస్తున్నా కానీ ఇప్పటి నుంచి లేట్ రివ్యూస్ అనేది ఇవ్వం భయ్య. చాలా ఫాస్ట్ ఉంటా, చాలా ఫాస్ట్ అప్డేట్ అవుతాం. సో స్టార్ట్ చేసేదాం కలంగా మూవీ. సో కలంగా అనే మూవీ ఒక సాధారణమైన అనే ఒక విలేజ్లో స్టార్ట్ అవుతాయి భయ్య. రాజు ఆయన చేసిన పుణ్యము పాపాలు అది ఇది శాపము. సో ఆయన ఉన్న మొత్తం మనం ఎన్నో మూవీస్ చూస్తుంటాం, నగలే తీసి ఒక నిధిలా ఒక గుళ్ళ ఒక బంగ్లాలా జాబ్ పెట్టి దానికి ఒక రక్ష పట్టు సేమ్ ఎన్నో మూవీస్ చూసినాం. ఇది ఇట్లనే. సో అది అయిపోయిన తర్వాత హీరో ఎంట్రీ భయ్య. కాంటారాలో మనం ఎంట్రీ ఇస్తుంటాం కదా, సారా ప్యాకెట్లు తయారు చేసుకుంటా సేమ్ ఊళ్ళో వాళ్ళని కోపం వస్తే కొట్టడం, వీళ్ళని చంపడం, సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఎంట్రీ సీన్ బి హీరో
ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ మూవీ అనుకుంటా మన హీరో పేరు మీద ఎలా. సో యాజ్ ఇట్ ఈస్ కాంటరాలో ఎలా ఉన్నా సేమ్ ఇలావి ఉంది. మన హీరోని వచ్చేసి ఇంతకుముందు ఒక 2-3 మూవీస్ చేసి ఉండొచ్చు అనిపించింది. అంటే నేను ఆమె ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ తెలియదు, కానీ ఆమె ఒక మూవీ చూసా భయ్య, లాస్ట్ మూవీ మన సూర్యపానం. సో సూర్యపానం మూవీ చూసి గుర్తుపట్టిన ఈమె ప్రెగ్నెంట్ అయినా అని. సో కమింగ్ టు ద హీరోని విషయంకి వచ్చే, ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది. విలేజ్ సీన్స్ అంటే విలేజ్ రోల్, మన అంటే విలేజ్లో నేటివిటీ మొత్తం ఆమె బాగా పండించింది. ఆమె యాక్టింగ్ విషయంకి వస్తే పక్కన పెడితే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆమె యాక్టింగ్ది. సో కమింగ్ టు ద సీన్, కమింగ్ టు ద స్టోరీ, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, సో అట్లా హీరో ఎంట్రీ సీన్ ఉంటుంది, అట్లా సాడా సేమ్ కాంటారా సేమ్ అది మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది, ల్యాగ్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత మన హీరోనికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటా. ఓ హీరో పేరు చెప్పలేదా, లింగం సారీ భయ్య, లింగంకి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఓడున్నాడు, ఒకటే దోస్తు ఉంటాడు. ఆ దోస్తు మన ఓడో కాదు, మన RX-100లో ఫ్రెండ్ క్యారెక్టర్ అయింది. దాని తర్వాత మంగళవారంలో కళ్ళు ఇట్లా బైక్కి పెట్టి కళ్ళు కనిపించకుండా చేసాం. మళ్ళీ ఆ మూవీ తర్వాత మళ్ళీ ఇదే చేసాను. మళ్ళీ జైలర్కి డబ్బింగ్ చెప్పింది భయ్య, వర్త్ ఆయననే ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఆ లింగానికి ఒకటే ఒక ఫ్రెండ్ ఉంటారు, ఒకటే ఒక బాబాయ్ ఉంటారు. సో వీళ్ళిద్దరే భయ్య. సో ఆయనకి ప్రాణం. సో చిన్నప్పటి నుంచి హీరోని వాళ్ళు మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం, లవ్ ట్రాక్ చిన్నప్పటి నుంచి హీరో పైన హీరోని పైన లవ్ ఒకటి. సో అట్లా లవ్ ట్రాక్ నడుస్తుంటుంది. సో అట్లా హీరో ఏం చేస్తాడంటే, అలా తాత ఇచ్చిన 2 ఎకరాల పొలం, సో ఒక సర్పంచ్ కాడ మనీ కడతాడు లోన్ తీసుకొని. అలా తాత కడతాడు, వాళ్ళ తండ్రి కడతాడు, హీరోబీ కడతాడు. సో ఇది గాడు సర్పంచ్ నా పొలం నాకు ఇచ్చే లేదంటే ఈరోజు కట్లేలే సరే. కానీ నాకు విలనిజంలో ఒక క్యారెక్టర్ ఏదో బాగా నచ్చింది తెలుసా, ఆయన చంపాలనుకుంటే ఒక టెక్నిక్ వాడతారు భయ్యా, అన్నం తిని చంపేయడం. అది ఆ సీన్స్ చాలా బాగా అనిపించింది. సో హీరోకి అన్నం వేసి చంపాలనుకుంటా, హీరో అన్నం వద్దు ఏమొద్దు, నా పొలం నాకు ఇచ్చి సరే నీకు 2 ఎకరాలు 4 ఎకరాల పొలం ఇస్తా అని చెప్పి హీరోకి 4 ఎకరాల పొలం వస్తాయి. దీని ఇంకా ఒక చిన్న ఫైట్ సీన్ జరుగుతుంది భయ్య, మన హీరోని నేర్పిస్తారు. సో ఆ హీరోని నేర్పించే క్రమంలో మన సర్పంచ్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు. సో వాళ్ళ తమ్ముడిని కుడతాం మన హీరో. సో కొట్టిన వెంటనే రివెంజ్ తీసుకున్నామని చెప్పి, రివెంజ్ ఆయన చూసినావా పేదోడు అయినా ఆయనకి తెలివి ఎక్కువ ఉంది, గుండె ధైర్యం ఎక్కువ ఉంది, నేను చంపుతాను. సో మన బుద్ధి బలంతో వాడి ఆ పులి మీరు దాటినాక ఆ పులి మీరు పడతా ఇంతవరకు పోయిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు. సో ఆయనకి 4 ఎకరాల పొలం ఇచ్చి అక్కడనే చచ్చిపోతారని వాళ్ళ సర్పంచ్ అంటారు వాళ్ళ అన్న. సో అట్లా దీనికంటే ముందు ఇంకొకటి విషయం మర్చిపోయాం భయ్య, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్న తర్వాత ఆయన ఏమైపోతాడంటే పెళ్లి చేసుకున్నామంటారు. పెళ్లి చేసుకునే కాలంలో వాళ్ళ మామ ఒప్పుకోడు, దీనికి చదువు లేదు చింత లేదు, పిల్లని ఏమిచ్చి పెళ్లి చేసుకుంటాడు అని అంటారు. మామ నా దగ్గర సర్పంచ్ ఇచ్చిన 2 ఎకరాల పొలం, దాన్ని బట్టి సాగించి అమ్మాయిని చూసుకుంటా అంటారు. సరే నువ్వైతే సర్పంచ్ దగ్గర పోయి ఏమంటారు పేపర్లు తీసుకురా, అప్పుడు నా బిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తా అంటారు. సో అట్లా భయ్య. కానీ హీరోకి ధైర్యం ఎక్కువ, ఇందాక ఆ 2 ఎకరాల వల్ల 4 ఎకరాలు ఇస్తారు. ఇంతవరకు సర్పంచ్ వాళ్ళ దగ్గర పోయిన పేపర్లు ఎవరి వెనుకలకి తీసుకొని రాలేదు, హీరో తీసుకొని వస్తారు అక్కడ. సో అంత తర్వాత సాంగ్ నాకు ఒక సాంగ్ బాగా నచ్చింది, ఏమైంది వేళ నేనేనా, ఈ ఒక్క సాంగే బాగా నచ్చింది భయ్య. నేనేనా నీవేళ అంటే పాట అంట వస్తుంది కానీ స్టార్టింగ్ పాట భయ్య, ఫస్ట్ సాంగ్ చాలా బాగా నచ్చింది. సో వాళ్ళిద్దరు పెళ్ళి అయిన తర్వాత వెంటనే మనకి సర్పంచ్ ఇచ్చిన 4 ఎకరాల పొలం ఉండగా, సో దాంట్లోకి అడుగు వేయడం వాళ్ళ ఫ్రెండ్ అంటారు, అరే లింగం ఈ పొలంలోకి పోతే మనం అదేమంటారు మనం అవతల ఒడ్డు పోతే ఇంతవరకు బయట పడికి ఇవ్వడం నాకు నువ్వు నీకు నేను అనుకుంటా. సో అట్లా జరుగుతుంది. సో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ్యా. సో కమింగ్ టు పాయింట్ ఏంటంటే
ఇంటర్వెల్ కాడ ఒక ట్విస్ట్, అలా భావాన్ని చంపినట్టు వాళ్ళ భార్యకి కళ వస్తుంది. ఆ కళ రియల్ అయినా లేదా అనేది అక్కడ ఒక ట్విస్ట్ నేను రివీల్ చేసేసాను. ఎందుకంటే నాకు సినిమా చూసినంత సేపు ఏమనిపించలేకపోయా, అవే కాంటారా, అవే విరూపాక్ష, అవే అంబులు, అవే ఫిలిం బై అరవింద్ సేమ్ అవే సీన్స్ అనిపించాయి. కొత్తగా ట్రై చేద్దామని లేదు. కొత్తగా ఏదైనా ట్రై చేసినా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టార్టింగ్ వచ్చే వాళ్ళ నార్మల్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అవి కొద్దిగా కొత్త అనిపించింది. మిగతా అంతా సేమ్ వచ్చే సీన్స్ అని ఎప్పుడైపోతుంది దిగరా, ఎప్పుడైపోతుంది, ఎప్పుడు లేచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు బోర్డు ఒకటి. సో ఇంటర్వెల్ చేసి ఇది సో అలా బాగా చంపినట్టు కల వస్తుంది. ఆయన బతుకున్నా లేదా అనేది ఇంటర్వెల్ టెస్ట్ భయ్య. కమింగ్ టు ద సెకండ్ అప్ ఈజ్ వెరీ ల్యాగ్, వెరీ డల్. సెకండ్ అప్లో ఏం జరుగుతుందంటే అటు పక్క అడవి దూరంగా అటు సైడ్ ఏమంటారు గీత గీసి మనం అటు సైడ్ పోయి దాటితే ఎంతవరకు పోయిన వాళ్ళు బయటికి రాలి. సో అటు సైడ్ పోయిన వాళ్ళు అందరు చనిపోయినారు. ఆఖరికి నువ్వైనా చనిపోతావు అని చెప్పి మన అటు వాళ్ళ ఫ్రెండ్ అంటారు, అటు వాళ్ళ మామ అంటారు, అటు వాళ్ళ బాబాయ్ అంటారు, అటు ఫ్రెండ్ అంటారు, అటు సర్పంచ్ అంటారు. ఆల్ ఎవ్రీ ద క్యారెక్టర్ ఇస్ టెలింగ్ అబౌట్ అటు సైడ్ పోయిన వాళ్ళు ఇంతవరకు ఇప్పుడు తిరిగాలి, మన లింగం అడివి పోయి తిరిగి రాదు, ఇది నా నమ్మకం. సో అని అండ్ లింగం ఏం చేస్తాను, నాకు 4 ఎకరాలు ఇచ్చిన పొలంది నేను వ్యవసాయం చేసుకొని పండిస్తా అని చెప్పి అటు పోతారు భయ. అక్కడ లింగంకి చిన్న ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే వాళ్ళ తాత చనిపోతారు. కొన్ని అండ్ సిల్లీస్ ఇదని అది చెప్తే నేను బాగుండదు, మీరు చూస్తే బాగా థ్రిల్ అనిపిస్తుంది. సో వాళ్ళ లింగం వాళ్ళ తాత ఒక పెద్ద సంచి బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్లో ఉన్న మొత్తం అన్ని A to Z చెప్తారు. ఆయన ఏ కులము, మూల రాశి, అది ఇది. సో అట్లా ఆ లింగం ఓపెన్ చేసి మొత్తం చదువుకునే వెంటనే సో ఇక్కడ నిధి అని తెలుసుకుంటారు. ఆ నిధి ఒక గోవాలో ఉంటుంది. సో కానీ కనీసం ఆ నిధి ఒక గోవాలో ఉంటే తెలుసుకుంటా. ఆ గోవా బి లోపలికి వెళ్ళి కనీసం సాహసం లాంటిది ఒక ఏమైనా పెట్టవచ్చు, ఇట్లా పెట్టాలి. నార్మల్ లోపలికి వెళ్ళిపోతాడు, నిధిలు దొరికితే అవి అంతే స్టోరీ. అండ్ ఏముంది భయ్య సినిమా, అదే అడుగుతున్నా. కంటెంట్, వేర్ ఇస్ ద కంటెంట్ మ్యాన్, వేర్ ఇస్ కంటెంట్ చెప్తున్నా. కంటెంట్ లేదు సినిమా, తీసి వేస్ట్ నన్ను అడిగితే. ఏదో సరే ఓకే ఫస్ట్ హీరోగా సరే ఓకే, వీరుపక్ష కాకపోయినా కాంటారా కాకపోయినా ఇంకా వేరే ఏదైనా లవ్ సినిమా లేదా యాక్షన్ సినిమా అట్లా ట్రై చేయొచ్చుగా. ఎందుకు అన్ని 4 మూవీస్ కాపీ కొట్టి తీద్దామని. సో అట్లా జరుగుతుంది భయ్య. సో గోవా లోపలికి వెళ్తాడు. ఆ గోవా లోపల నిధులు దొరుకుతాయి. నిధి నుంచి వాళ్ళకొక్క విలన్ దొరుకుతాడు. నేను చెప్పిన అంబుళ్ళు ఇంకా ఏ ఫిలిం బై అరవింద్ 2లో విలన్స్ ఏ విధంగా అటాక్ చేస్తారు సేమ్ అదే విలన్ ఈ మూవీలో ఉంటారు భయ్య. సేమ్ యాజ్ ఇట్ ఈస్, కానీ డిఫరెంట్ ఉంటుంది బాడీ. సో ఆ విలన్ హీరోకి చంపేద్దామని చూస్తాడు. ఏ విధంగా బయటపడ్డాడు, ఇంతకీ ఆ బంగారం తీసుకొని ఏ విధంగా బయటపడ్డాడు, ఆ విలన్ని చంపినా లేదా అని ఒక ఇవే జరుగుతుంది సెకండ్ క్లైమాక్స్లో. సో ఆయన ఏ విధంగా బయటపడ్డా, ఏ విధంగా బంగారం తీసుకొని వచ్చి ఇంతకీ ఎంతమంది చనిపోయాడు, అసలు ఈ మన లింగం బతికే ఉన్నారా లేదా అని క్లైమాక్స్ భయ్య. లాస్ట్కి వచ్చేసి నార్మల్ ఏం లేదు. సో ఇది భయ్య కలంగా మూవీ. ఇది స్టోరీ, ఏం లేదు. ఇది చెప్తున్నా జనాలు ఏదో నెగిటివ్ రివ్యూస్ నేనే చెప్పిన నెగిటివ్స్ చెప్పుకోకండి భయ్య. నేను ఇప్పుడు చెప్పేది నెగిటివ్ ఇవిగా రియాలిటీ. నేను నిన్న చూసి వెళ్ళా కాబట్టి కావాలంటే మీరంతా టైంపాస్ మనీ వేస్ట్ చేసుకుంటారంటే దయచేసి భయ్య, దయచేసి ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయకండి, వెళ్ళకండి థియేటర్స్కి. చూస్తే మంచి మూవీ చూసాం. రాడ్ మూవీ చూసినా కొన్ని సీన్స్ బాగుంటాయి, కొన్ని సీన్స్ బాగుంటాయి. ఇలా చెప్పుకొని ఒక సీన్స్ సరిగ్గా సీన్స్ అంటే ఏదో నార్మల్గా హీరోని లుక్స్ కానీ, హీరోని పర్ఫార్మెన్స్ కానీ, హీరోకి ఏమంటారు పల్లెటూరు అవతారం, అవి కొన్ని సీన్స్ బాగుంది. ఇంకొక పాట ఏదైనా చెప్తున్నా ఈ 2 నుంచి 3 సీన్స్ బాగున్నాయి చెప్పుకోనికి. సో మిగతా అంతా ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంటున్నా భయ్య, సారీ. ఏదైతే పోర్షన్ ఆఫ్ ద మూవీ ఏదైతే ఉందో చెప్పుకుంటే అంత తగ్గేటట్టు ఏం లేదు.
సో కలంగా అనే మూవీ నేను ఇచ్చే రేటింగ్ 1కి 5 భయ్యా. ఏ మూవీకి నేను ఇంత తక్కువ రేటింగ్ ఇవ్వాలి. సో నేను మూవీ చూసి చెప్పి జరగడం జరుగుతుంది. సో ఇది భయ్యా నా ఇచ్చే రేటింగ్, నా రివ్యూ, నా ఇష్టం భయ్యా. నేను ఇంతే ఇస్తాను, నాకు నచ్చలేదు. సో మీరు ఒకవేళ నేను ప్రీమియర్ చూస్తే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్యా.